నమస్తే నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ వాటికి జోన్లను కేటాయిస్తూ విడుదలైనటువంటి జీవోలో భాగంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ను సౌత్ జోన్లో ఉన్నటువంటి చార్మార్ జోన్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణారెడ్డి గార్ల ఆధ్వర్యంలో బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బడంగ్పేట్ కో బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ విప్ కొండ విశ్వేశ్వర్రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని, మెజార్టీ ప్రజల అభిప్రాయానికి గౌరవించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ బడంగ్పేట్ను చార్మినార్లో విలీనం చేయడం ద్వారా మరో 20 సంవత్సరాలు మన ప్రాంతం వెనుకబడుతుందని, ఎలాంటి అభివృద్ధి నోచుకోమని తెలిపారు. పాతబస్తీలోని హిందువులందరూ అక్కడి బాధలు భరించలేక ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని, మళ్ళీ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి చార్మినార్లో కలిపి వారి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే బడంగ్పేట్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ నాయకులు, వివిధ కాలనీ అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు. మన యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తారనే యొక్క నమ్మకంతో నేను నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ 264 ఒక జివో తీసుకొచ్చింది. బడంగ్పేట్ను, అదేవిధంగా తుర్కయాంజాల్, అదేవిధంగా ఆదిబాట్లను తీసుకుపోయి మన చార్మినార్ జోన్లో కలుపుతామని. నిజంగా చార్మినార్ జోన్లో కలపడానికి ఆంతర్యం ఏంది గవర్నమెంట్ అడుగుతున్నాం. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా పిలిపించడం జరిగింది. నిజంగా కూడా చాలా మంది రావడం జరిగింది. ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది. నిజంగా నాకు ఒక నవ్వు వచ్చేదంటే, అన్న భారతీయ జనతా పార్టీ కొట్లాడరు, మీరు అడుగురు అంటారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఫోన్లు చేస్తారు. పేర్లు చెప్తే సంభవం కాదు, కానీ అరే పార్టీలకు అతీతంగా రమ్మని చెప్తున్నాం. మన ప్రాంతాన్ని కాపాడుకున్నాం. మీకు అర్థమవుతలేదా? పక్కన మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ మీద మా ప్రాంతాన్ని కాపాడుకోమని ఇచ్చారు. మరి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదా అని అడుగుతారు. మనం పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా చెప్తున్నాం, కాపాడుకుందాం. దీన్ని చార్మినార్ జోన్లో కలిపితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకంటే చార్మినార్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టారు, ఎవరు నల్ల బిల్లు కట్టారు. ఎందుకన్నా మన మున్సిపాలిటీ ఉంది కదా, కార్పొరేషన్, ఆ బిల్డింగ్ ఎంత ముద్దు ఉందో చూడండి. ఆ చార్మినార్ జోన్ కొంచెం చూడండి. ఆ పాన్పురాకు నవ్వి ఎక్కడ చూస్తాడో ఏం కథనో మీడియా ముందు కొన్ని చెప్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి పోవాలంటే బస్ సౌకర్యం లేదు, ఆ ప్రాంతానికి పోవాలంటే ఆటో సౌకర్యం లేదు. మన మహిళలు పోవాలంటే ఆ ప్రాంతానికి పోతారా? నిజంగా జోన్లో ఉన్న వాళ్ళని ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఆలోచించండి. యాకత్పురకి వెళ్ళి, డబిలిపురకి వెళ్ళి, చంద్రాంగుటకి వెళ్ళి అక్కడ ఉన్న హిందూ సోదరులంతా ఎక్కడ పోయినా ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తారు. బడంగ్పేటలో కానీ, నాదర్గూడలో కానీ, గుర్రంగూడలో కానీ, మీర్పేటలో కానీ ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తుంటే
వీళ్ళని వదలని బొమ్మాలి మిమ్మల్ని వదలని అన్నట్టుగా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మేము చార్మార్ కలుపుతాం అసదుద్దీన్ ఓవైస్ తోటి మిలాఖత్ చేస్తున్నారు. మొన్న నైట్ కార్వాన్ ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైస్ పిఏ కూర్చొని ఈ ప్లాన్ చేస్తారా? ఒక పిఏ చెప్తే ప్లాన్ చేస్తారా? ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాం మనం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కింద లాలోజ్గా ఉందా? రేపు పొద్దున మనం నిజంగా కూడా చార్మారా కలిసే చేతులు కట్టుకొని ఉండాలి. ఈ ప్రాంతాన్ని ఒక జోన్గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక 100 సీట్లకు కార్పొరేటర్ చేస్తే మనం ఒక 10-20 సీట్లు గెలిచి వాళ్ళు 70-80 సీట్లు గెలిస్తే మనం చేతులు కట్టుకొని ఉండాలి. మన ముందు వాళ్ళు ఒకరిద్దరుంటేనే సతాంస్తుంటారు. అది నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి. అది నిజాం పరిపాలన. ఆ నిజాం వారసుల దగ్గరికి మనం పోయేది లేదు, మనం ఎట్టి పని కలిపేది లేదు. బడంగ్పేట్ నిజంగా కూడా కలపాలనుకుంటే ఈ ప్రాంతంలో తుగ్గూడని కానీ బడంగ్పేట్ కానీ ఆదివాట్ల కానీ తుర్కయాంజాలు మీర్పేట్ను కలిపి బడంగ్పేట సర్కిల్ చేయండి. బడంగ్పేటలో మంచి వసతులు ఉన్నాయి, బడంగ్పేటలో మంచి బిల్డింగ్ ఉంది. ఈ ప్రాంతాన్ని కలిపి చేసే విధంగా మంచి భవనం ఉంది, దీనికి సర్కిల్ చేయండి. కావాలని లీకులు ఇచ్చి కావాలని జీవో ఇచ్చి కొంతమంది మూర్ఖులకు అర్థమైతే లేదు. నిజంగా మూర్ఖులు అన్నారా అన్నది ఉత్తుతుందంట. అది మేము మాట్లాడినాం, ఎవరితో మాట్లాడినవరా? పక్కనున్న మల్లరెడ్డి కంటే మేధావులా మీరు? 4 సార్లు ఎమ్మెల్యే కలిసి మేధావులా? మన ప్రాంతంలో ఎమ్మెల్యే కూడా మాట్లాడారు కదా, వీళ్ళకంటే ఎక్కువ మేధావులా? కావాలని కాలనీ వాళ్ళని డైవర్ట్ చేయనికే ఇది మంచి పద్ధతి కాదు. బడంగ్పేటను కాపాడుకుందాం, చార్మార్ మాకొద్దు. నిజంగా కాలనీ వాళ్ళు చెప్తుంటే బడంగ్పేట ముద్దు చార్మార్ వద్దు అంటారు. అదే విధంగా శ్లోకంతో ముందుకెళ్తాం. పన్నులు వెలుస్తారు, మున్సిపల్ ట్యాక్సెస్ పెరుగుతుంది, అది ముఖ్యమైన అపోహల. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే జిహెచ్ఎంసీలకు ట్యాక్సెస్ ఎక్కువ పెంచము, కొన్నికొంజాలు అసలే పెంచము అంటున్నారు. కానీ మీకు అభివృద్ధి ఎక్కువైతుంది, అభివృద్ధి చాలా అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజైతే ఇక్కడ బడంగ్పేట్కి వస్తే ఇక్కడున్న కాలనీ వాసులు వీళ్ళందరూ కూడా ఒక షాక్లోకి వెళ్ళిపోయినారు. ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ బడంగ్పేట్ను తీసుకొని చార్మినార్ జోన్లో కలుపుతారు. ఆ ఓల్డ్ సిటీ జోన్లో కలిపితే ఇది నిజంగానే అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి ఏమవుతుంది? ఆ చార్మినార్ జోన్లో కలిపితే అందరికి తెలుసు పరిస్థితి ఏంది. చార్మినార్ జోన్లో అసలుకు ఖర్చు ఎక్కువ పెడతారు, గవర్నమెంట్ కామ్దాని తక్కువ వస్తుంది. చార్మినార్ జోన్లో ఏమో ట్యాక్స్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. అది పన్నులు ఎక్కువన్నా తక్కువన్నా అసలు అక్కడ కట్టేటోళ్ళు ఎవరు ఉండరు. కట్టేటోళ్ళు అందరు ఇక్కడ పన్నులు కట్టేటోళ్ళు, మున్సిపల్ పన్నులు కట్టేటోళ్ళు అందరూ బడంగ్పేట్లు ఉంటారు. కానీ ఖర్చు పెట్టేదాన్ని పాత బస్తీలల్లో ఓల్డ్ సిటీలో ఖర్చు పెడతారు. ఎలక్ట్రిసిటీ బిల్, కరెంటు బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, ట్రాన్స్ఫార్మర్లు ఏవేవో అక్కడ ఇస్తారు. నీళ్ళ బిల్, వాటర్ బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, కొత్త పైప్ లైన్ అక్కడ ఇస్తారు, కొత్త కనెక్షన్ వేసిస్తారు. సరే ఇవన్నీ పక్కకు పెట్టండి. రేపు ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతోమంది చిత్తశుద్ధితో పనిచేస్తారు, వాళ్ళు పన్నులు కడతారు, కొంచెం మీదికి వస్తేందుకు అప్పులు కట్టుకొని బిజినెస్ లేకుంటే ఇల్లు కట్టుకుంటారు. రేపు దాంట్లో కలిపితే ఇక్కడ అప్పులు కట్టేటోళ్ళు, మిత్తిలు కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు, ఆడ అప్పులు ఎగగొట్టేటోళ్ళు ఉంటారు, మిత్తి ఎగగొట్టేటోళ్ళు ఉంటారు. ఇదిగిట్ అక్కడ కలిపితే ఒకటే పిన్ నెంబర్ వస్తుందని ఇప్పుడే శ్రీరాములు గారు మరి ఇక్కడ కాలనీవాసులు అందరు చెప్తుండ్రు. ఇదిగిట్ అక్కడ కలిపితే ఒక్క లోన్ కూడా రాదు, ఓ ప్రైవేట్ బ్యాంక్ లోన్ ఇవ్వదు, ఒక ప్రభుత్వ బ్యాంక్ లోన్ ఇవ్వదు, ఎన్నో కష్టాలు అవుతున్నది. ఎందుకు కలుపుతుండ్రు? రాజకీయ లబ్ధి కొరక? అది ఏం లాభం అవుతుంది? ఎవరికి లాభం కాదు. కానీ బహుశా ఇవాళ రేపు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కూడా ఆ స్టేట్మెంట్ చేసిండ్రు. అంటే ముస్లిమ్స్ అండర్ వాళ్ళ ఓట్ బ్యాంక్ అంట. అయితే దాని కొరకే చేస్తుండ్రా? అంటే దీన్ని కూడా తుర్కబస్తీ చేయదలుచుకున్రా? ఇదే కాక ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ఇక్కడి నుంచి అరే వెస్ట్ బెంగాల్కి వస్తే సరిపోయింది, పక్కకే ఉంటుంది, అస్సాంకి వచ్చినా పర్వాలేదు. కానీ 1000 కిలోమీటర్లు ఇచ్చిపెట్టి ఆ బర్మా బంగ్లాదేశ్ వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు వస్తుండ్రు? వాళ్ళని ప్రోత్సహించేది ఎవరు? వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎవరు? వాళ్ళు పోషించేటోళ్ళు, పెంపేటోళ్ళు ఎవరు? మీరే కాంగ్రెస్ పార్టీ కాదా? నిన్ననే నేషనల్ న్యూస్లో వచ్చింది, వాళ్ళు 30,000 మందిని పట్టుకున్నట్ట. కానీ 30,000 మంది కాదు, 3 లక్షల కంటే ఎక్కువ రోహింగ్యాలు బంగ్లాదేశ్లు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకు రేపు ఆధార్ కార్డు మీరే ఇస్తారు, రేపు ఎల్లుండి ఓటర్ ఐడి కార్డు కూడా మీరే ఇస్తారా? ఇదేంది? దీన్ని పాత బస్తీ మార్స్తారా? ఇది మొత్తం ఒక ముస్లిం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా మార్స్తారా? ఇది అడ్డుకుంటాము, తీర్స్తాము. మా డిమాండ్ ఏంటంటే ఇది వేరే జోన్ చేయండి. మమ్మల్ని బడంగ్పేట్ను మాత్రం చార్మినార్ కలపకండి.
ఇక్కడ వాసులు అంటుండ్రు దీన్ని వేరే జోన్ చేయండి, కావాల్సిన దీన్ని మీర్పేటను లేకుంటే సరూర్నగర్ను 2-3 డివిజన్లను కలిపి వేరే ఈ మున్సిపాలిటీతో కలిపి వేరే జోన్ చేయండి, కానీ చార్మినార్లో మాత్రం కలపకండి. మా డిమాండ్ ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దాక్కుంటున్నారు? వాళ్ళు లోన్లు తీసుకోరా? వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు వద్దా? వాళ్ళకు నీళ్ళ కనెక్షన్లు వద్దా? ఎందుకు మీరెందుకు దాక్కుంటున్నారు? రాజకీయాల కొరక? ప్రాంతాన్ని చూడండి, ప్రాంత ప్రజల బాధలు చూడండి. ముఖ్యమంత్రి గారికి అదే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితులు కలపొద్దు. మా డిమాండ్ అట్లే ఉంటుంది. మేము నిరసన కాదు ధర్నాలు కూడా చేస్తుంటాం, కలవనీయం. కాంగ్రెస్ పార్టీ నేను చేస్తేందుకు అంతే కదా. ఇంకెక్కడ నేను చేస్తుంటా తాత్కాలిక? సరే చేస్తే ఇంట్లో పెట్టామని తాత్కాలికంగా, లేకుంటే వేరే జోన్ పెట్టామని తాత్కాలికంగా. ఇవన్నీ వంకలు. ఇప్పుడేదో ఇప్పుడు లేస్తున్నట్టున్నది. ఆమెకు పట్టింపు ఉందా? ఓన్లీ రాజకీయాల ఇప్పుడు లేస్తున్నట్టున్నది. ఆమె కూడా నిరసన వాళ్ళు ఉండాలి. ఎందుకు లేరు టీఆర్ఎస్ వాళ్ళు? ఎందుకు లేరు వాళ్ళు ఇక్కడ? వాళ్ళు కూడా నిరసన తెలుపుడే కాదు, వాళ్ళు కూడా ధర్నాకు కూర్చోవాలి. వాళ్ళే కాదు, ప్రతి పార్టీ వాళ్ళు, మేము బడంపేటలు ఉండేటోళ్ళు అందరూ కూడా కూర్చోవాలి, కాంగ్రెస్ వాళ్ళు కూడా కూర్చోవాలి. ఇంకో మాట అన్నా సార్, మీరు అసలు చూస్తున్నాం కదా ఎటు దిక్కుపోతుందో. ముఖ్యమంత్రి గారు కమెంట్లు కూడా మీరు ఎంతున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకు అసలు ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి. పరిస్థితి ఎట్లుందంటే ఇంతకుముందు గ్రామాలలో ఎలక్షన్స్ అవుతుంటే 10 మందిని లేవట్టాడు. ఇప్పుడు వాళ్ళు దెవలాడాలి. ఎవడు కూడా ముందుకు వస్తలేరు కాంగ్రెస్ నాయకులు. ఎన్నో గ్రామాలలో యునానిమస్గా అవుతున్నారు. అన్ని పార్టీలు కలిసి ఒకటే క్యాండిడేట్ పెడుతున్నారు. అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఒకటే ఒక దిక్కు. తెలంగాణ ప్రజలైతే ఓటు వేయరు. ఇక ఓన్లీ వాళ్ళ ముస్లిం ఓట్ బ్యాంకులను ప్రోత్సహించాలని వాళ్ళ ప్రయత్నం. దాంట్లో ఇదో భాగం.